రే కమల్, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవునన్నా. కస్తూరి ఎక్కడుంది? లోపలుంది. వెళ్ళి పిలు. కస్తూరి ఏంట్రా వచ్చాడు. లోపలికి రా మావయ్య. పర్వాలేదు, తర్వాత వస్తాను. పద, టౌన్ దాకా వెళ్ళొద్దాం. టౌన్ కా? ఎందుకు మావయ్య? ఎందుకో చెప్తేనే వస్తావా? అయ్యయ్యో, అలాంటిదే లేదు మావయ్య. అమ్మ బయటికి వెళ్ళింది, ఇల్లు గొళ్ళెం పెట్టొస్తాను. సరే, త్వరగా రా. వెళ్దాం మావయ్య. నన్ను తీసుకెళ్ళరా. నువ్వెక్కడికి వస్తావరా? పాప మావయ్య, తన్ని రాని. సరేరా. నువ్వు కిందకి దిగు. ఎందుకురా? దిగు చెప్తాను. అన్న కూర్చున్నట్టు కూర్చో. సరే, కూర్చో. కస్తూరి, గట్టిగా పట్టుకో. సరే మావయ్య. కస్తూరి, ఇక్కడ నీకేం కావాలో తీసుకో. డబ్బుల గురించి ఆలోచించొద్దు. సరేనా? మావయ్య, బాగుందా? నాకు నచ్చింది, బాగుంది. నీకు నచ్చిందరా? బాలేదు. బాగలేదా? మావయ్య, ఇది బాగుందా? అదంత బాలేదు. ఏంట్రా? బాలేదు. బాగలేదా? పోన్రా, మీ ఇద్దరికి నేనేం సెలెక్ట్ చేసినా నచ్చడం లేదు. మీరే సెలెక్ట్ చేయండి. కూర్చోరా. అక్క, మీరే 10 చీరలు తీసివ్వండి. ఈ కలర్ కాస్త బ్రైట్ గా ఉంది మావయ్య. బాలేదా? వద్దు మావయ్య. సరే, ఇంకో చీర చూడు. ఆ బ్లూ చూడు. ఎలా ఉంది? ఈ రంగు నాకు బాగానే చాలా ఉంటుంది. బాగుంది. బాగుందా? బాగుంది, నాకు బాగా నచ్చింది. కమల్, నీకు నచ్చిందా? నచ్చలేదు. మావయ్య, ఇది నాకు నచ్చింది. నీకు నచ్చిందా? ఓ, నచ్చింది. రే కమల్, నీకు నచ్చిందా? వీడొకడు, వీడి గురించి నువ్వే పట్టించుకోవద్దు. నీకు బాగుంది, ఈ చీర తీసుకుందాం. ప్యాక్ చేసేవండి. సరే మావయ్య. మావయ్య, నువ్వు నాకు చీర కొని పెట్టావు, నాకు కోరిక ఉంది. నీకో షర్ట్ కొని పెట్టనా? నిజంగానా? సరే అక్క, ఈయన సైజ్ కో షర్ట్ చూపించు. సరేమ్మా. ఇది బాగుంటుంది. ఇది ఎలా ఉంది మావయ్య? నాకు నచ్చలేదు. షర్ట్ ని నేనే సెలెక్ట్ చేస్తాను. మావయ్య, ఇది నీకు, ఇది డాక్టర్ గారికి. ఎందుకు మావయ్య అలా చూస్తున్నావు? డాక్టర్ గారికి మనం తప్ప ఇంకెవరూ లేరు కదా మావయ్య. మనమేగా ఆయన్ని చూసుకోవాలి. కస్తూరి, ఒసే కస్తూరి, ఏంటమ్మా? టైం అవుతుంది, త్వరగా గుడికెళ్ళి రావే. ఇదిగో వెళ్తున్నానమ్మా. మావయ్య, ఎక్కడికి వెళ్తున్నావు కస్తూరి? గుడికి వెళ్తున్నాను మావయ్య. సరే సరే, బండి ఎక్కువ, డ్రాప్ చేస్తాను. ఓ, నేను కలుద్దాం ఇంటికి వద్దా అనుకున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. మీ అబ్బాయి సీటు విషయమేనా? అది నేను మాట్లాడేశానన్నా. కాలేజ్ కరెస్పాండెంట్, నాకు బాగా తెలుసు. నేను మాట్లాడేశాను. అంటే దాని గురించి మీరేం దిగులు పడకండి. నేను అన్నాను కదా. మురళి పిల్లాడు కొంచెం. మీరు దేని గురించి దిగులు పడకండి. ప్రశాంతంగా వెళ్ళరండి. సరే బాబు, ఇలా వస్తాను. వెళ్ళండి.
ఏంటి మావయ్య లోపలికి వస్తానని చెప్పి రానే లేదు? ఏం లేదు కస్తూరి, మన మూర్తి అన్నయ్య వాళ్ళ అబ్బాయి సీటు గురించి వచ్చి అడిగాడు. మాటల్లో పడి లోపలికి రావడం మర్చిపోయాను. బాగుంది బాగుంది, నీకు పని లేదు, ఈ ఊళ్ళో వాళ్ళకి పని లేదు. నువ్వేమంటున్నావు కస్తూరి? ఎవరైనా సహాయం కోసం వస్తే కాదని ఎలా చెప్పగలం? సర్లే. మా మామయ్య ఇప్పట్లాగా ఎప్పటికీ బాగుండాలి. పట్టిందల్లా బంగారం కావాలి. ఏం మంగయ్య, పిల్లోడు గుంట్లే బాగోలేదన్నావు, హాస్పిటల్కి తీసుకెళ్ళావా? వెంటనే వెళ్ళి చూసేలాగా మన ఊరు ఉందంటావా? 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాతే కదా చూడగలం. ఆ, మన ఊరికి అది నిజమే. డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో. మన ఊరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో. 10 రూపాయలు బట్టల షాప్ ఇవన్నా. ఏరా సీను, చెప్పు ఈ బాబాయ్. చెల్లెలికి పెళ్లి చేసి సరిపోయింది. అత్తగారింటికి పంపించాలనే ఉద్దేశమే లేదా నీకు? అవును బాబాయ్, చెయ్యాలి. ఏంట్రా చెయ్యాలి చెయ్యాలి అంటావు? పెళ్లి కొడుకు కోసం ఊరూరు తిరగాల ఏంటి? మన కస్తూరికి మురళే మొగుడని చిన్నప్పుడే అనుకున్నావా లేదా? మీరు చెప్పేది నిజమే బాబాయ్. ఎంత బంధువులైనా ఒట్టి చేతులతో పంపిస్తామా చెప్పండి? ఏమి ఇవ్వకుండా పంపిస్తే బాగుండదు కదా బాబాయ్. నా వల్ల అయింది, నేను కూడా చెయ్యాలి కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. ఓ మంచి రోజు చూసి ఆ శుభకార్యం జరిపించే. నేను సరే వస్తాను, పులే వస్తానే. సరే సరే. ఐస్ పాలైస్, ఐస్ పాలైస్, ఐస్ ఐస్ పాలైస్. రే బావా, నిన్న నువ్వు 2 ఆటలకి డబ్బులు ఇవ్వాలి, మర్చిపోకు. నీ డబ్బులు తీసుకుని పారిపోతానా ఏంది? రేపమ్మాపో ఇస్తానులేరా. చూద్దాంలే. పడు. ఏ కమ్మలు, కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడే తిరుగుతున్నావేంట్రా? ఏ అన్ని విషయాలు నీకు చెప్పాలా? రేయ్, ఆడమంటే వాడితో గొడవ పెట్టుకుంటావేంట్రా? రేయ్ నువ్వు పోరా. చదువుకునే పిల్లడితో గొడవ ఏందిరా? ఎవడు వీడా ఊర్లో చేయకుండా పనులన్నీ చేస్తున్నాడు రా. కాలేజీలో ఆయాలు మొదలుకొని పాఠాలు చెప్పే టీచర్లు కూడా లైనేస్తున్నాడు రా. అవును, పెద్ద నువ్వు చూసావు. అవునన్నా, వీడితో చదువుకున్న వాళ్ళు కథలుగా చెప్తున్నారు. ఆ మురళన్న వీడి గురించి తెలియకుండా పాలిటెక్నిక్ కాలేజీలో కూడా చేర్పించాడు. వీడు ఇప్పుడే ముదిరిపోయాడు. సరే మనకెందుకులే. రే కమల్, ఏరా నీ దేవత నీకే సొంతమన్నావు, ఇప్పుడేంటి కొత్తగా సీను అన్న మురళిని చేసుకోమన్నాడని ఊర్లో అందరూ అంటున్నారు. ఇప్పుడేం చేస్తావురా నువ్వు? మీకేం తెలుసురా నా కస్తూరి గురించి? తను పెరిగే కొద్దీ తన మీద కోరిక కూడా పెరిగింది. నేను పెట్టబోయే మొదటి ముద్దు తనకేరా. ఎవడొస్తాడో చూస్తారో, ఎవడొచ్చినా వాడి ప్రాణం తీస్తా. నువ్వు చెప్పేది సరేరా, ముందు దానికి ఊరు ఒప్పుకుంటుందా, కస్తూరి ఒప్పుకుంటుందా? నాదొక్కటే మాట, తను నా కస్తూరి. ఎవడు తనని తాక్కూడదు. ఎవడైనా పెళ్లి ప్రేమ అని వచ్చాడనుకో, వాణ్ణి చంపేస్తాను. హలో సార్, నమస్తే. ఇన్స్పెక్టర్ గారేనండి? అవును, ఎవరు మాట్లాడేది? సార్, నేను డాక్టర్ అరవింద్ గార్డియన్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మన కేసు ఎంతవరకు వచ్చింది? సార్, ఆ కేసు గురించి విచారిస్తున్నాం. ఒక్క క్లూ దొరకలేదు సార్. సార్, మీరు ఎలా విచారిస్తున్నారో నాకు బాగా తెలుసు సార్. సార్, ఆ అమ్మాయి మేడమే హంతకుడని నేను అంటున్నాను. మీరు ఆ విషయం వదిలేసి వాడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు సార్. ఓకే సార్, నేను డైరెక్ట్ గా కమిషనర్నే కలుస్తాను. సార్, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేసేంత వరకు మాకు బాధ్యత ఉంది. మీరు వెళ్ళి కమిషనర్ కలిస్తే కలవండి, మాకే సమస్య లేదు. కంప్లైంట్ ఇస్తాను సార్, మీరు నేను తేల్చుకుందాం. పెట్టండి సార్ ఫోన్. కస్తూరి అక్క, నీకోసం మురళీ మావయ్య గుళ్ళో ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి.
నాశనం చేసుకుని నా కొడుకు జీవితం కూడా నాశనం చేస్తున్నావు కదా. ఎందుకయ్యా మురళి ఇలాంటి పనులు చేస్తున్నా? మురళి నీ ఆరోగ్యాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు. ఆడోకే లక్ష్మి. నన్ను ఏం చేయమంటావు అత్తయ్య? కనీసం ఇలా చేస్తేనైనా ఆ పోలేరమ్మ మనసు కరిగి కస్తూరి జీవితానికి ఓ మంచి దారి చూపిస్తుందని నా ఆశ. మన కస్తూరికి ఒక మంచి జీవితం దక్కాలత్తయ్య. నన్ను ఏం చేయమంటావయ్యా? దేవి దేవి ఏందన్నా? ఒక నిమిషం రామ్మా. ఇదో వస్తున్నా. ఈ బండోడి దగ్గర కోడి మాంసం తెచ్చాను, అన్ని ఎముకలే. అందుకే నేనే నాడు కొట్టుకెళ్ళటమ్మా అనేసాను. ఏందన్నా? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పన్నా. కస్తూరి ఎలా ఉందమ్మా? పర్వాలేదన్నయ్య. ఇంకా అరవింద్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది. చూస్తేనే పాపం తన్ని అనిపిస్తుంది. ఓదార్చుదామని చూస్తే నన్ను శత్రువులాగే చూస్తున్నారమ్మా. కస్తూరిని దక్కించుకోవాలని కోరుకున్నాను, కానీ తనకు దక్కిన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేయాలనుకోలేదు. అది తెలుసన్నా. మీ మీద నమ్మకం ఉంది. అది మిమ్మల్ని నమ్ముతుంది. నాకు తెలిసినంత వరకు మురళియే హంతకుడు అంటున్నారు. అది చెప్తే గొడవకొస్తున్నారు. అదే నీతో చెప్దామని. అన్నా, కస్తూరి ఉన్న బాధలో ఏదోడు చెప్పి ఇబ్బంది పెట్టకండి. ఇదే నేను చెప్పగలను. కసాయుడు మనసు మార్చగలవా? ఎంతైనా కఠినంగా దేవి? ఉంటుంది. పోన్నా. దేవి ఆగు దేవి. ఏమయ్యా ఇలారా? రండి సార్. నమస్తే సార్. ఆ డాక్టర్ మర్డర్ గురించి ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు సార్. ఒకే ఊళ్ళో ఉన్నారు, చచ్చిపోయాడు. ఏమీ తెలియదంటున్నా? నిజంగా నాకు తెలియదు సార్. అవును, ఆ మురళి పాండు ఎలాంటి వాళ్ళు? సార్ నిజానికి వాళ్ళిద్దరూ మంచి మనుషులే, కానీ వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. అంతకు మించి నాకేం తెలియదు సార్. మీకేమన్నా తెలుసా అమ్మా? మాకేం తెలియదు సార్, కానీ డాక్టర్ బాబు చాలా మంచివాడు. దాచకుండా చెప్పమ్మా. దేవుడి మీద ఒట్టండి, నాకేం తెలీదు. సరే, దీని గురించి ఏ సమాచారం తెలిసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి. అట్టాగే అండి. రే, ఈ ఊళ్ళో చాలా మంది హంతకులు తిరుగుతూ ఉన్నారా? రే ఆగ్రా, ఎవరి గురించి వాగుతున్నావు? నిన్నే అన్నాన్రా. ఏ నువ్వు హంతకుడు నీకు తెలీదా? ఏంట్రా వాగుతున్నావు? జైదీరా, అవునరా, హంతకుడిని హంతకుడు అని కూడా ఏమని అనమంటావు? ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు, కానీ నేను చెప్తున్నా నువ్వేరా హంతకుడివి. ఏయ్! ఏయ్! ఒకే ఊళ్ళో కొట్టుకున్నారు, సిగ్గుగా లేదు? అది కదనా, వాడు నన్ను హంతకుడు అంటున్నాడు. అవునన్నా, వాడే హంతకుడు. ఆపోవయ్యా, ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? వెళ్ళవయ్యా. నిన్నేం చేస్తావో చూడు. వెళ్ళమన్నాను కదా. ఓయ్, మీరు కూడా వెళ్ళండియా. పాండు, ఆ రోజు సీనుతో గొడవ పడినప్పుడు నేను ఏదో చేసి ఉండాలి. నాతోనే పెట్టుకుంటావా? వదిలే మరి, వదిలే. మరి నువ్వు వెళ్ళు, వీడితో ఒంటరిగా మాట్లాడాలి. చూసుకోండి.